గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. క్రియాయోగ గురు పరంపరకు, విశ్వ గురు పరంపరకు పాదాభివందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 31. పూజ్య మాతతో సమావేశం. పూజ్య మాతాజీ, పసితనంలో నన్ను దీవెనలతో అనుగ్రహించిన వారు అవతార పురుషులైన మీ పతిదేవులు. వారు మా తల్లిదండ్రులకి, నా గురుదేవులైన శ్రీ యుక్తేశ్వర్ గారికి కూడా గురువులు కనుక మీ పావన జీవనంలోని సంఘటనలు కొన్ని వినే మహదవకాశం నాకు ఇస్తారా? లాహిరి మహాశయుల జీవిత సహధర్మచారిణి అయిన శ్రీమతి కాశీమణి గారిని ఇలా అడిగాను. కొద్ది కాలం కాశీలో ఉండే అవకాశాన్ని వినియోగించుకొని ఈ పూజ్యురాల్ని దర్శించాలని ఎంతకాలంగానో ఉన్న కోరిక ఇప్పుడు తీర్చుకుంటున్నాను. లాహిరి కుటుంబం వారి నివాస గృహంలో ఆవిడ నాకు ఆదరపూర్వకంగా స్వాగతమిచ్చారు. ఆ ఇల్లు కాశీలో గరుడేశ్వర మొహల్లా అనే పేటలో ఉంది. వయసు పైబడినప్పటికీ ఆవిడ ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లే పద్మంలా ఉన్నారు. ఆవిడది మధ్యరకం శరీరం, పసిమిఛాయ, సన్నని మెడ, కాంతివంతమైన విశాల నేత్రాలు. రానాయన, నువ్వు రావడం చాలా సంతోషం. మేడ మీదికి రా. కాశీమణి గారు తమ పతిదేవులతో కొంతకాలం కాపురమున్న ఒక చిన్న గదిలోకి దారి తీశారు. సాటిలేని ఆ మహానుభావులు దాంపత్యం అనే మానవ నాటకంలో తమ పాత్ర నిర్వహించడానికి దిగివచ్చి పావనం చేసిన మందిరాన్ని దర్శించడం నా భాగ్యంగా భావించాను. ఆ దయామయి నన్ను తమ పక్కనే ఒక మెత్త మీద కూర్చోబెట్టుకున్నారు. నేను మా వారి దివ్యమహత్వాన్ని గ్రహించడానికి చాలా ఏళ్లు పట్టింది అంటూ ప్రారంభించారు ఆవిడ. ఒకనాడు రాత్రి ఈ గదిలోనే నాకు స్పష్టమైన కళ ఒకటి వచ్చింది. వెలుగులు విరజిమ్మే దేవదూతలు ఊహకు అందనంత సుకుమారంగా నాకు పైన గాలిలో తేలుతున్నారు. ఆ దృశ్యం ఎంత వాస్తవికంగా ఉందంటే నాకు వెంటనే మెలకువ వచ్చింది. చిత్రంగా గది అంతా కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతితో నిండిపోయింది. మా వారు పద్మాసనంలో ఉండి గది మధ్యలో గాలిలో తేలుతున్నారు. దేవదూతలు ఆయన్ని చుట్టుముట్టి ఉన్నారు. వారు వినయ విధేయతలతో చేతులు జోడించి మా వారికి మొక్కుతున్నారు. అపరిమితంగా ఆశ్చర్యచకితురాలనై నేనింకా కలగంటూనే ఉన్నానని సమాధానపడ్డాను. నువ్వు కలగనడం లేదు, నీ నిద్ర విడిచిపెట్టు, ఎప్పటికీ ఎల్లప్పటికీ అంటూ వారు మెల్లగా నేలకు దిగి వస్తూ ఉండగా వారి పాదాల దగ్గర మోకరిల్లాను. గురుదేవా అంటూ అరిచాను. మీకు మరీ మరీ మొక్కుతాను. ఇంతకాలం మిమ్మల్ని నా భర్తగా భావించినందుకు క్షమిస్తారా నన్ను? నేనింతకాలం దివ్య జాగృతి పొందిన వారి పక్కనే ఉంటూ అజ్ఞానంతో నిద్రలో ఉండిపోయానని తెలుసుకుని సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ పూట నుంచి మీరు నాకు భర్త కారు, నా గురుదేవులు. ఈ అల్పాత్మురాలని మీ శిష్యురాలుగా స్వీకరిస్తారా? అతడు దేవుడి కోసమే, ఆమె అతనిలోని దేవుడి కోసమే అని మిల్టన్ అంటాడు. గురుదేవులు నన్ను మృదువుగా స్పృశించారు. పవిత్రాత్మ, లే, నిన్ను స్వీకరించడమైనది. వారు దేవదేతల వైపు చూపించారు. ఈ పావన సాధుపుంగవులొక్కరికే ప్రణామం చెయ్యి. నేను ప్రణమాంజలులు అర్పించడం పూర్తయిన తర్వాత ఆ దేవదూతల కంఠస్వరాలన్నీ కలిసి సామవేదగానంలా ధ్వనించాయి. దివ్య పురుష సహధర్మచారిణి, నువ్వు ధన్యజీవివి, నీకివే మా నమస్సులు అంటూ వారు నా పాదాలకు నమస్కరించారు. కానీ ఆశ్చర్యం, వారి తేజోరూపాలు చటుక్కున మాయమయ్యాయి. గది చీకటైపోయింది. గురుదేవులు నన్ను క్రియాయోగ దీక్ష తీసుకోమన్నారు. తప్పకుండా. ఆ అదృష్టం ఇంతదాకా పొందకపోయినందుకు విచారిస్తున్నాను. అప్పటికింకా కాలం పరిపక్వం కాలేదు అంటూ లాహిరి మహాశయులు ఓదార్పుగా చిరునవ్వు నవ్వారు. నీ కర్మను నువ్వు చాలా మట్టుకు నశింపజేసుకోవడానికి నేను గోప్యంగా సాయపడ్డాను. నువ్విప్పుడు సుముఖంగా సిద్ధంగా ఉన్నావు. వారు నా నుదుటిని తాకారు. సుళ్ళు తిరిగే వెలుతురు ముద్దలు కనిపించాయి.
ఆ వెలుతురు క్రమక్రమంగా నీలోపవర్ణం గల ఆధ్యాత్మిక నేత్రంగా మారింది. దాని చుట్టూ బంగారు కడియం, మధ్యలో తెల్లటి 5 మొనల నక్షత్రం ఏర్పడ్డాయి. నీ చైతన్యాన్ని ఈ నక్షత్రం గుండా అనంత సామ్రాజ్యంలోకి చొచ్చుకుపోయేటట్టు చెయ్యి. నా గురుదేవుల గొంతులో ఒక కొత్త స్వరం ధ్వనించింది. దూరం నుంచి వినవచ్చే సంగీత మార్ధవంలా అనేక అంతర్దృశ్యాలు ఒకదాని తర్వాత మరొకటి నా ఆత్మసాగర తీరాల మీద విరిగిపడే సముద్రపు నొరగలా కనిపించాయి. ఆ సర్వదిగ్దర్శక గోళాలన్నీ చివరికి ఆనంద సాగరంలో కరిగిపోయాయి. అంతు లేకుండా అలలు అలలుగా ఉప్పొంగుతున్న ఆ ఆనంద సాగరంలో నన్ను నేను మరచిపోయాను. కొన్ని గంటల తర్వాత నాకు బాహ్యస్పృహ వచ్చినప్పుడు గురుదేవులు నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చారు. ఆ రాత్రి మొదలు లాహిరి మహాశయులు మరెన్నడూ నా గదిలో నిద్రపోలేదు. ఆ తర్వాత వారు అసలే నిద్రపోలేదు. రాత్రి పగలు కూడా మేడ కింద ముందరి గదిలోనే శిష్యులతో పాటు ఉండిపోయారు. ఇంత మట్టుకు చెప్పి ఆ పుణ్యశీల మౌనం వహించారు. ఆ మహాయోగితో ఆవిడకు గల సంబంధానికి ఉన్న విశిష్టతను గ్రహించి మరికొన్ని జ్ఞాపకాలు చెప్పమని ఆవిడ్ని అడగడానికి సాహసించాను. అబ్బాయి, నువ్వు ఆబగా ఉన్నావు, అయినా ఇంకొక కథ చెప్తాను అంటూ సిగ్గుగా చిరునవ్వు నవ్వారు ఆవిడ. నా గురు పతిదేవుల విషయంలో నేను చేసిన పాపం ఒకటి నీ దగ్గర చెప్పుకుంటాను. నాకు దీక్ష ఇచ్చిన కొన్ని నెలలకి నేను ఏకాకినైపోయినట్టు, నా సంగతి ఎవరూ పట్టించుకోనట్టు బాధపడడం మొదలుపెట్టాను. ఒకనాడు పొద్దున లాహిరి మహాశయులు ఏదో వస్తువు తీసుకువెళ్ళడం కోసం ఈ చిన్న గదిలోకి వచ్చారు. నేను గబగబా వారి వెనకాలే వచ్చాను. నన్ను మాయ కమ్మేసినందువల్ల ఆయనతో కఠినంగా మాట్లాడాను. ఎంతసేపు మీరు మీ శిష్యులతోనే కాలక్షేపం చేస్తుంటారు. పెళ్ళాం పిల్లల గురించి మీ బాధ్యతల మాట ఏమిటి? ఇంట్లో వాళ్ళ కోసం ఇంకొంచెం డబ్బు సంపాదించాలన్న ధ్యాసే మీకు లేకుండా పోయిందని నా విచారం. గురుదేవులు ఒక్క క్షణం నా వైపు చూశారు, అంతే. అప్పుడే అదృశ్యమయ్యారు. భయాశ్చర్యాలు పెనవేసుకొని పోగా గదిలో అన్ని వైపుల నుంచి ప్రతిధ్వనిస్తున్న స్వరం ఒకటి విన్నాను. అంతా శూన్యం, కనబడ్డం లేదు. నాలాంటి శూన్యం నీకోసం సంపదలు ఎలా సంపాదించగలను? గురూజీ అని పిలిచాను. 1,00,000 మాటలు క్షమాపణ చెప్పుకుంటాను మీకు. నా పాపిష్టి కళ్ళు మిమ్మల్ని చూడలేకపోతున్నాయి. మీ పావన రూపంలో నాకు దర్శనమియ్యండి. ఇక్కడున్నాను. ఈ జవాబు పైనుంచి వచ్చింది. కళ్ళు పైకెత్తి చూద్దును కదా. గురుదేవులు గాలిలో సాక్షాత్కరించి ఉన్నారు. వారి తల గది కప్పును తాకుతోంది. చూసేవాళ్ల కళ్ళు పోయేటంత తీవ్రమైన మంటల్లా ఉన్నాయి వారి కళ్ళు. భయంతో వజవజ వణుకుతూ వారు ప్రశాంతంగా నేల దిగి వచ్చిన తర్వాత ఏడుస్తూ వారి పాదాల మీద పడిపోయాను. దివ్య సంపత్తిని అన్వేషించు, పనికి మాలిన ముచ్చి బంగారాన్ని కాదు. లోపలి నిధిని కూర్చుకున్నాక బయట సంపత్తులు ఎప్పుడు వస్తూ ఉండడం నువ్వే చూస్తావు అన్నారు వారు. ఆ తర్వాత నా ఆధ్యాత్మిక సంతానంలో ఒకడు నీ పోషణ కోసం కొంత సమకూరుస్తాడు. నా గురుదేవుల మాటలు సహజంగా నిజమయ్యాయి. ఒక శిష్యుడు చెప్పుకోదగినంత మొత్తం మా కుటుంబం కోసం ఏర్పాటు చేశాడు. కాశీమణి గారు అద్భుతమైన తమ అనుభవాలు నాకు చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపాను. ఈ పూజ్య మాతృశ్రీ 1930 మార్చి 25న కాశీలో గతించారు. ఆ మర్నాడు నేను మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళి తీన్కౌడి, దుకౌడి లాహిరీలతో దార్శనిక చర్చ చేస్తూ చాలా గంటల సేపు ఆనందంగా గడిపాను. సాధు స్వభావులైన వీరిద్దరూ భారతదేశపు మహాయోగులైన లాహిరి మహాశయుల పుత్రులు. వీరు తండ్రి గారి ఆదర్శాల అడుగుజాడల్లోనే నడిచారు. ఇద్దరిది పసిమిఛాయ, ఎత్తరులు, దృఢకాయులు, బవిరి గడ్డాలు, మృదుస్వరాలు కలిగిన వారు ఆచార విచారాల్లో పాతకాలపు పద్ధతుల్లో కనిపిస్తాయి. లాహిరి మహాశయుల భార్య ఒకరే ఆయనకు శిష్యురాలు కారు. మా అమ్మతో సహా ఇంకా కొన్ని వందల మంది ఉన్నారు. ఒకసారి ఒక శిష్యురాలు ఆయన ఫోటో ఒకటి కావాలని గురువుగారిని అడిగింది. ఆవిడకు ఒక కాపీ ఇస్తూ ఆయన ఇలా అన్నారు, దీన్ని నువ్వు రక్షగా తలిస్తే అలాగే ఉంటుంది, లేకపోతే ఉత్తి బొమ్మే. ఆ తర్వాత కొన్నాళ్లకి ఈవిడ లాహిరి మహాశయుల కోడలు కలిసి భగవద్గీత చదువుతూ ఉండడం తటస్థించింది. భగవద్గీత బల్ల మీద పెట్టుకున్నారు. బల్ల వెనకాల గురువుగారి ఫోటో గోడకు వేలాడుతూ ఉంది. ఇంతలో మహా ప్రచండమైన ఉరుములు మెరుపులతో గాలివాన మొదలయ్యింది.
పిడుగులు పడుతున్నాయి. లాహిరి మహాశయ, మమ్మల్ని రక్షించండి అంటూ ఆ ఆడవాళ్ళిద్దరూ పటం ముందు తలవాల్చి మొక్కారు. బల్ల మీదున్న పుస్తకం మీద పిడుగు వచ్చి పడింది. కానీ భక్తురాళ్ళిద్దరూ చెక్కు చెదరలేదు. మలమల మార్చే ఆ వేడి నుంచి కాపాడడానికి నా చుట్టూ మంచు దుప్పటి చుట్టినట్టు అనిపించింది అని చెప్పింది శిష్యురాలు. అభయ అనే శిష్యురాలి విషయంలో లాహిరి మహాశయులు 2 అలౌకిక అద్భుతాలు చేశారు. ఆవిడ భర్త ఈయన కలకత్తాలో లాయరు. కలిసి గురువుగారి దర్శనం కోసం ఒకనాడు కాశీకి బయలుదేరారు. రోడ్డు మీద రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ బండి ఆలస్యమైంది. వాళ్ళు కలకత్తాలో హౌరా మెయిన్ స్టేషన్కి చేరేసరికి కాశీకి వెళ్లే రైలు బయలుదేరడానికి సిద్ధంగా కూత వేస్తోంది. టికెట్ ఆఫీస్ దగ్గర అభయ ప్రశాంతంగా నించుంది. లాహిరి మహాశయ, ఈ రైలు ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటూ నిశ్శబ్దంగా ప్రార్థించింది. మిమ్మల్ని చూడడానికి ఇంకో రోజు ఆలస్యమైతే కాచుకోవడానికి పడే బాధ నేను భరించలేను. బుసలు కొడుతున్న ఆ ట్రైనుకు చక్రాలు గిరగిరా తిరుగుతూనే ఉన్నాయి, కానీ ముందుకు సాగడమే లేదు. ఈ చిత్రం చూడడం కోసం ఇంజనీరు, ప్రయాణికులు ప్లాట్ఫారం మీదకి దిగి వచ్చారు. ఇంతలో ఇంగ్లీషు రైల్వే గార్డు ఒకడు అభయ వాళ్ళ ఆయన ఉన్న చోటికి వచ్చాడు. ఆచారానికి విరుద్ధంగా ఆ గార్డు వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చాడు. బాబు, డబ్బు నాకివ్వండి, మీరు రైలు ఎక్కుతూ ఉంటే నేను మీ టికెట్లు కొని తెస్తాను అన్నాడు అతను. ఈ దంపతులు బండిలో కూర్చుని టికెట్లు ఇలా అందుకున్నారో లేదో బండి మెల్లగా ముందుకు సాగడం మొదలయ్యింది. ఇంజనీరు, ప్రయాణికులు ఆందోళనగా బండిలోకి ఎగబడి వాళ్ళ స్థానాల్లోకి వచ్చిపడ్డారు. బండి ఎలా బయలుదేరిందో తెలియకపోవడం అటుంచి అసలు మొదట ఎందుకు ఆగిందో కూడా తెలియలేదు. కాశీలో లాహిరి మహాశయుల ఇంటికి చేరి నిశ్శబ్దంగా గురువుగారి ముందు మోకరిల్లి ఆయన పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నించింది అభయ. మనసు కుదుటపరుచుకో అభయ అన్నారాయన. నన్ను ఇబ్బంది పెట్టడం నీకెంత ఇష్టం? తర్వాతి బండిలో రాలేకపోదువనా? అభయ చిరస్మరణీయమైన మరో సందర్భంలో లాహిరి మహాశయుల్ని దర్శించింది. ఈసారి ఆయన సహాయం కావలసింది ట్రైను గురించి కాదు, సంతానం గురించి. నా 9వ సంతానం బతికి బట్టగట్టేలా మీరు దీవించాలని నా ప్రార్థన. 8 పిల్లలు పుట్టారు నాకు, అందరూ పుట్టగానే జారిపోయారు అన్నదామె. గురువుగారు సానుభూతితో చిన్నగా నవ్వారు. ఈసారి పుట్టబోయే సంతానం బతుకుతుంది. నేను చేసే సూచనలు శ్రద్ధగా పాటించు. ఆడపిల్ల పుడుతుంది రాత్రిపూట. తెల్లారేదాకా చమురు దీపం వెలుగుతుండేలా చూసుకో. నిద్రపోతూ దీపాన్ని కొండెక్కనివ్వకు. అభయకు ఆడపిల్ల పుట్టింది రాత్రిపూటే. సర్వదర్శలైన గురుదేవులు ముందుగా గ్రహించి చెప్పినట్టే ఖచ్చితంగా. దీపంలో చమురు నింపుతూనే ఉండవని ఆ తల్లి దాదికి పురమాయించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ కంటికి కునుకు రాకుండా తెల్లారగట్ల దాకా మేలుకునే ఉన్నారు. కానీ చివరికి నిద్రపోయారు. దీపం కొండెక్కే స్థితికి వచ్చింది. వెలుగు సన్నగా అల్లల్లాడుతోంది. ఇంతలో పడగది తలుపులు పెద్ద చప్పుడు చేస్తూ గభాలున తెరుచుకుంది. ఆడవాళ్ళు అదిరిపడి మేలుకున్నారు. ఎదురుగా లాహిరి మహాశయుల రూపం చూసి ఆశ్చర్యపోయారు. అభయ, చూడు, కొంచెం ఉంటే దీపం కొండెక్కేదే అంటూ ఆయన దీపం వైపు చూపించేసరికి చమురు పోయడానికి దాది చటుక్కున లేచింది. దీపం మళ్ళీ నిండుగా వెలిగిన తర్వాత గురుదేవులు అదృశ్యమయ్యారు. తలుపు మూసుకుంది. కంటికి కౌపడే సాధనం ఏదీ లేకుండానే గడియపడింది. అభయ 9వ సంతానం బతికింది. 1935లో నేను వాకపు చేసే నాటికి ఆమె కులాసాగానే ఉంది. లాహిరి మహాశయుల శిష్యుల్లో పూజ్యులు కాళీకుమార్ రాయ్ గారు గురుదేవుల సన్నిధిలో తాము గడిపిన జీవితాన్ని గురించి మనోహరమైన వివరాలు నాకు అనేకం చెప్పారు. కాశీలో వారింట్లో నేను తరచూ వరుసగా వారాల తరబడి అతిథిగా ఉండేవాణ్ణి అన్నారు రాయ్ గారు. చాలామంది సాధు సజ్జనులు, దండిస్వాములు మా గురుదేవుల పాద సన్నిధిని కూర్చోడానికి ప్రశాంతమైన రాత్రివేళ వస్తుండేవారు. బ్రహ్మదండ సూచకంగా చేతిలో వెదురు కర్రను సాంప్రదాయికంగా తీసుకువెళ్లే ఒక సాధువర్గంలో సభ్యులు మనిషిలోని వెనుబామును బ్రహ్మదండంగా భావిస్తారు. నిద్రాణమైన 7 మేధో కషేరు కేంద్రాల్ని మేల్కొల్పడాన్నే భగవంతుని చేరే నిజమైన మార్గంగా పరిగణిస్తారు వీరు. ఒక్కొక్కప్పుడు వారు
ధ్యానానికి, వేదాంతానికి సంబంధించిన విషయాలు ముచ్చటించుకుంటూ ఉండేవారు. తెల్లారగట్ల మళ్ళీ వెళ్ళిపోయేవారు ఈ మాన్య అతిథులు. నేను అన్నిసార్లు వారింటికి వెళ్ళాను కానీ ఒక్కసారి కూడా వారు నడుము వాల్చడం చూడలేదు. గురుదేవుల సాంగత్యం ఏర్పడ్డ తొలి రోజుల్లో ఒకసారి మా యజమాని ప్రతిఘటనను నేను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ ఇంకా చెప్పారు రాయ్ గారు. ఆయన భౌతికవాదంలో పాతుకుపోయిన మనిషి. మత పిచ్చగాళ్ళు నా దగ్గర పనిచేయక్కర్లేదు అంటూ ఎగతాళి చేసేవాడు. ఎప్పుడైనా నీ దంభాచారి గురువును కలుసుకోవడమే జరిగితే ఆయన జ్ఞాపకం ఉంచుకునేలా కొన్ని మాటలు చెబుతాను అన్నాడు ఆయన. ఈ బెదిరింపు నా నిర్ణీత కార్యక్రమాన్ని ఆపలేకపోయింది. నేను దాదాపు ప్రతి సాయంత్రము నా గురుదేవుల సన్నిధిలో గడిపాను. ఒకనాడు రాత్రి మా యజమాని నా వెంబడి వచ్చి గురుదేవులు కూర్చునే గదిలోకి మొరటుగా చొరబడ్డాడు. అతను చెబుతానన్న మాటలు అనేసేయడానికి తలపెట్టాడనడంలో సందేహం లేదు. అతను కూర్చోగానే లాహిరి మహాశయులు అక్కడున్న సుమారు 12 మంది శిష్యుల్ని చూసి ఇలా అడిగారు, మీరు బొమ్మ చూస్తారా? మేము తల ఊపిన తర్వాత వారు గదిని చీకటి చెయ్యమన్నారు. ఒకరి వెనకాల ఒకరు గుండ్రంగా కూర్చుని మీకు ముందున్న వ్యక్తి కళ్ళ మీద చేతులు పెట్టండి అన్నారు వారు. మా యజమాని కూడా అయిష్టంగానే అయినా గురుదేవుల సూచనల్ని పాటిస్తూ ఉండడం చూసి నేనేమీ ఆశ్చర్యపోలేదు. కొన్ని నిమిషాల తర్వాత మేము చూస్తున్నది ఏమిటో చెప్పమన్నారు లాహిరి మహాశయులు. గురుదేవ, ఒక అందమైన స్త్రీ కనిపించిందండి. ఆవిడ ఎర్రంచు చీర కట్టుకొని ఏనుగు చెవి మొక్క దగ్గర నించుని ఉంది అన్నాను. తక్కిన శిష్యులందరూ కూడా అలాగే వర్ణించారు. గురుదేవులు మా యజమాని వైపు తిరిగారు. ఆమెను గుర్తుపట్టారా అన్నారు. గుర్తుపట్టానండి అన్నాడు అతను. అతని స్వభావానికి అలవాటు లేని కొత్త ఉద్రేకాలతో పెనుగులాడుతున్నట్టు స్పష్టమవుతోంది. నాకు మంచి భార్య ఉన్నా కూడా ఈ మనిషి కోసం తెలివి తక్కువగా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాను. నేను ఇక్కడికి వేరే ఉద్దేశాలతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అని అడిగాడు. 6 నెలల పాటు నువ్వు మంచి నైతిక జీవితం గడిపేటట్టయితే నిన్ను స్వీకరిస్తాను అని ఇంకో ముక్క కూడా అన్నారు. లేకపోతే నీకు దీక్ష ఇవ్వాల్సిన అవసరం రాదు నాకు. 3 నెలల దాకా వ్యామోహాన్ని నిగ్రహించుకున్నాడు మా యజమాని. ఆ తర్వాత ఆవిడతో మళ్ళీ సంపర్కం కొనసాగించాడు. తర్వాత 2 నెలలకు చనిపోయాడు. గురుదేవులు గోప్యంగా చెప్పిన జోస్యాన్ని అప్పుడు అర్థం చేసుకున్నాను. లాహిరి మహాశయులకు త్రైలింగ స్వామి అనే సుప్రసిద్ధులైన స్నేహితులు ఉండేవారు. ఆయన వయస్సు 300 ఏళ్లకి పైబడి ఉండేదని ప్రతీతి. ఈ యోగులిద్దరూ తరచుగా ఒక చోట కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేవారు. త్రైలింగ స్వాముల ప్రతిష్ట ఎంతగా వ్యాపించిందంటే ఆయన చేసిన ఆశ్చర్యజనకమైన అలౌకిక చర్యలకు సంబంధించిన ఏ కథ అయినా సత్యదూరమని ఏ హిందువు శంకించాడు. యేసుక్రీస్తే గనక ఈ లోకానికి తిరిగి వచ్చి తన దివ్యశక్తులు ప్రదర్శిస్తూ న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ ఉంటే కొన్ని దశాబ్దుల కిందట త్రైలింగ స్వాములు కాశీలో జనసమ్మర్దం గల సందుల్లో నడుస్తూ జనంలో ఎంత ఆశ్చర్యం కలిగించారో అంత ఆశ్చర్యమూ ఇప్పుడు కలుగుతుంది. కాల ప్రవాహం కోతలకు గురి కాకుండా భారతదేశాన్ని సురక్షితం చేసినటువంటి సిద్ధుల్లో ఆయన ఒకరు. ఈ స్వామి అనేక సందర్భాల్లో ఎంతో ప్రాణాంతకమైన విషయాలు తాగడం అయినా దుష్ఫలితాలు కలక్కపోవడం చూశారు జనం. ఆయన గంగా నది మీద తేలుతూ ఉండడం వేలాది జనం చూశారు. వాళ్లలో కొందరు ఇప్పటికీ బతికున్నారు. ఆయన వరుసగా కొన్ని రోజుల పాటు నీటి మీద కూర్చుని ఉండేవారట. లేకపోతే ఏటి కెరటాల్లో మునిగి అతి దీర్ఘకాలం మరుగున ఉండేవారట. మలమలమాడే రాతి పలకల మీద నిర్దయుడైన భారతీయ సూర్యుడి ధాటికి పూర్తిగా వెల్లడి అయిన స్వామివారి నిశ్చల దేహం మణికర్ణికా ఘట్టంలో ఒక సామాన్యమైన దృశ్యం. ఈ అసాధారణ కృత్యాల ద్వారా త్రైలింగ స్వామి మానవ జీవితం ఆక్సిజన్ మీద కానీ నిశ్చిత పరిస్థితుల మీద ముందు జాగ్రత్తల మీద కానీ ఆధారపడాల్సిన అవసరం లేదని మానవులకు బోధించదలిచారు. ఆయన నీళ్లపైన ఉన్న లోపల ఉన్న ఆయన శరీరం ప్రచండ సూర్యకిరణాలని సవాలు చేసినా చెయ్యకపోయినా తాము జీవించింది దివ్య చైతన్యం వల్లనే నిరూపించారాయన. మృత్యుదేవత ఆయన్ని తాకలేకపోయింది. ఆ యోగి ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా ఘనుడే. ఆయన బరువు 300 పౌండ్లకు మించి ఉండేది. ఆయన జీవితంలో ఏడాదికో పౌను. ఆయన తినడం అరుదు కావడంతో
ఇది మరింత ఆశ్చర్యం కలిగించింది. అయితే సిద్ధపురుషుడు మామూలు ఆరోగ్య సూత్రాల్ని అన్నిటినీ తాను కోరుకున్నప్పుడు సులువుగా ఉపేక్షిస్తాడు. దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉంటుంది. ఆ కారణం అతనికే తప్ప మరొకరికి తెలియనంత సూక్ష్మంగా ఉంటుంది. విశ్వ మాయా స్వప్నం నుంచి మేలుకొని ఈ ప్రపంచాన్ని దివ్య మానసంలోని ఒక భావంగా అనుభూతి గావించుకున్న మహాయోగులు శరీరంతో ఏం కోరుకుంటే అది చెయ్యగలరు. దాన్ని వారు ఘనీభూత శక్తికి కార్యసాధక రూపంగా తెలుసుకొని ఉంటారు. పదార్థం అనేది ఘనీభూతమైన శక్తి తప్ప మరేమీ కాదని భౌతిక శాస్త్రవేత్తలు ఇప్పుడైతే అవగాహన చేసుకుంటున్నారు. కానీ పూర్ణసిద్ధి పొందిన యోగులు పదార్థ నియంత్రణ విషయంలో సిద్ధాంతం నుంచి ఆచరణకు విజయవంతంగా సాగారు. త్రైలింగ స్వామి ఎప్పుడూ పూర్తిగా దిశమలతో ఉండేవారు. విసిగెత్తిన కాశీ పోలీసులు ఆయన్ని ఇబ్బందుల్లో పెట్టే పిల్లాడిగా పరిగణించేవారు. ఈడెన్ తోటలో ఉన్న వెనకటి ఆదాము మాదిరిగానే ఈ సహజస్వామికి తమ నగ్నత స్పృహలో ఉండేది కాదు. కానీ పోలీసులకు అది స్పృహలో ఉండేది. అందువల్ల ఆయన్ని మర్యాదగా జైలుకు తీసుకువెళ్లారు. దాంతో కలవరం పుట్టింది. కాసేపట్లోనే త్రైలింగ స్వామి భారీ శరీరం దాని సహజ పరిణామంతో జైలు పైకప్పుల మీద కానవచ్చింది. అప్పటికి భద్రంగానే తాళం పెట్టి ఉన్న ఖైదు కొట్టు అందులోంచి ఆయన తప్పించుకున్న విధానానికి ఆధారం ఏది చూపించలేదు. న్యాయదేవత కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. త్రైలింగ స్వామి విషయంలో ఓటమిని ఎదుర్కొన్న పోలీసులు ఆమె ఆదర్శాన్ని అనుసరించదలిచారు. ఆ మహాయోగి మౌనాన్ని ఒక అభ్యాసంగా నిలుపుకుంటూ వచ్చారు. గుండ్రటి మొహం, పెద్ద పీపా లాంటి పొట్ట ఉన్నప్పటికీ త్రైలింగ స్వామి ఎప్పుడో అరుదుగా తినేవారు. వారాల తరబడి తిండి లేకుండానే ఉండి తరువాత భక్తులు తమకు సమర్పించిన పెరుగు కుండల కొద్దీ తాగేవారు. ఒకసారి ఒక సందేహశీలుడు త్రైలింగ స్వామిని దాంభికుడిగా బయటపెడదామని నిర్ణయించుకున్నాడు. గోడలకు వెళ్ళవేసే సున్నపు నీళ్లు ఒక పెద్ద బాల్చి నిండా తెచ్చి స్వామి ముందు పెట్టాడు. స్వామి అంటూ దొంగభక్తి చూపిస్తూ ఆ భౌతికవాది మీకోసం కొంచెం పెరుగు తెచ్చాను, దయచేసి సేవించండి అన్నాడు. త్రైలింగ స్వామి ఏమాత్రం వెనకాడకుండా సలసలా మరుగుతున్న సున్నపు నీటిని కడబొట్టు వరకు గ్యాలన్ల కొద్దీ తాగేశారు. మరి కొద్ది నిమిషాల్లో ఆ దుష్కర్ముడు విలవిల్లాడుతూ నేల మీద పడ్డాడు. రక్షించండి స్వామి, రక్షించండి, నేను నిప్పుల మీదున్నాను, నా కుటిల పరీక్షకు క్షమించండి అంటూ అరిచాడు. మహాయోగి మౌనం చాలించారు. దుర్మార్గుడా, నీ ప్రాణం నా ప్రాణం ఒకటేనని నాకు విషమిచ్చినప్పుడు గ్రహించలేదు నువ్వు. సృష్టిలో ప్రతి అణువులో ఉన్నట్టే భగవంతుడు నా పొట్టలో కూడా ఉన్నాడన్న జ్ఞానమే నాకు లేకపోయి ఉంటే ఆ సున్నం నన్ను చంపేసి ఉండేది. ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుందనే దాని దివ్యార్థం ఇప్పుడు తెలుసుకున్నావు గనక ఇంకెప్పుడు ఇలాంటి పన్నాగాలు ఎవరి మీద పన్నకు. త్రైలింగ స్వామి మాటలతో స్వస్థుడై ఆ పాపి చల్లగా జారుకున్నాడు. బాధ తిరుగుముఖం పట్టడం ఆ యోగి సంకల్పం వల్ల కాక సృష్టి సుధరతను గోళాన్ని సైతం పరిచాలన చేసే ధర్మ సిద్ధాంతం పనిచేయబట్టి జరిగింది. త్రైలింగ స్వామి మాదిరిగా దైవ సాక్షాత్కారం పొందిన వ్యక్తుల విషయంలో దైవ నియమం పనిచేయడం తక్షణమే జరుగుతుంది. ఆ వ్యక్తులు అవరోధాలు కలిగించే అహంకార ప్రతికూల ప్రవాహాలన్నిటినీ శాశ్వతంగా బహిష్కరించి ఉంటారు. ధార్మికతకు ఉండే స్వయంచాలితమైన సర్దుబాట్ల మీద విశ్వాసం ఉంచితే, అంటే త్రైలింగ స్వామిని చంపబోయిన వాడి విషయంలో మాదిరిగా తరచూ అనుకోని విధంగా ప్రతిఫలమిస్తూ మానవ అన్యాయం పట్ల మనకు కలిగే తొందరపాటు ఆగ్రహాన్ని అది ఉపశమింపజేస్తుంది. ప్రతీకారం నాది, నేను తీర్చుకుంటాను అంటాడు ప్రభువు. మానవుడి క్షుద్ర సాధనల అవసరమేమిటి? తిరుగుదెబ్బ తీయడానికి విశ్వమే సరిగా పన్నాగం పన్నుతుంది. దైవన్యాయం, ప్రేమ, సర్వజ్ఞత్వం, అమరత్వం అన్న వాటికి గల అవకాశాన్ని మందబుద్ధులు నమ్మరు. ధార్మిక గ్రంథాల నిరాధార కల్పనలు అంటారు. ఇలాంటి అవివేక దృష్టి గల మనుషులు బ్రహ్మాండ దృశ్యాన్ని చూసి విస్మయం చెందకుండా తమ జీవితాల్లో విషమ ఘటనా పరంపరను నడిపిస్తారు. చివరికది వాళ్ళని జ్ఞానాన్వేషణకు నిర్బంధ పెడుతుంది. ఆధ్యాత్మిక నియమానుకున్న సర్వశక్తిమత్వాన్ని యేసుక్రీస్తు తాను జెరూసలంలో విజయవంతంగా అడుగుపెట్టే సందర్భంలో ప్రస్తావించాడు. ఆయన శిష్యులు జనబాహుళ్యము ఆనంద నినాదం చేస్తూ స్వర్గానికి శాంతి, సర్వోన్నతుడికి శోభ అంటూ అరిచినప్పుడు కొందరు ఫారసీలు అంటే ఛాందస పురోహితులు హుందాతనం లేని ఆ దృశ్యాన్ని గురించి ఫిర్యాదు చేశారు. స్వామి, మీ శిష్యుల్ని చివాట్లు పెట్టండి అన్నారు. కానీ యేసుక్రీస్తు జవాబిస్తూ
తన శిష్యుల నోళ్లు నొక్కేటట్లయితే తక్షణమే రాళ్ళు అరుస్తాయి అన్నాడు. ఫారసీల్ని ఇలా మందలించడంలో యేసుక్రీస్తు దైవన్యాయం కేవలం ఒక అలంకారిక కల్పన కాదని, సాధు ప్రవృత్తి గల వ్యక్తి నాలికని మొదలంటూ చీల్చేసినప్పటికీ సృష్టికి ఆధారభూతమైనటువంటి విశ్వ వ్యవస్థలోనే ఆయన మాట వినవస్తుందని, ఆయనకు రక్ష లభిస్తుందని సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు ఇలా అన్నాడు, సాధువర్తనుల నోళ్ళు మూయించాలనుకుంటున్నారా? అంతకన్నా ఎవరి మహిమ సర్వవ్యాపకత్వాన్ని రాళ్ళు సైతం కీర్తిస్తున్నాయో ఆ దేవుడి గొంతు కూడా నిలువేయాలని ఆశించండి. మీరు స్వర్గంలో శాంతిని కీర్తిస్తూ జనం వేడుక చేసుకోకూడదంటారా? భూమి మీద యుద్ధాలు జరిగినప్పుడే వాళ్ళు అసంఖ్యాకులుగా కూడి తమ సమైక్యాన్ని వ్యక్తం చేసుకోవాలని వాళ్లకు సలహా ఇస్తారా? అయితే ఓ ఫారసీల్లారా, భూమి పునాదులు పడగొట్టడానికి మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఏమంటే సృష్టిలోని దివ్య సామరస్యాన్ని నిరూపించడానికి సాధు సజ్జనులేగాక రాళ్ళు, భూమి, నీరు, నిప్పు, గాలి మీ మీదికి విజృంభిస్తాయి. క్రీస్తు వంటి యోగి పుంగవులైన త్రైలింగ స్వామివారి దయ ఒకసారి మా మేనమామ మీద ప్రసరించింది. ఒకనాడు పొద్దున మా మామయ్య కాశీలో ఒక రేవులో భక్త బృందం మధ్య ఉన్న స్వామిని చూశాడు. ఎలాగో దారి చేసుకుని గుంపులోకి చొరబడి త్రైలింగ స్వామికి చాలా దగ్గరగా వెళ్ళి సవినయంగా ఆయన పాదాలు ముట్టుకోగలిగాడు. బాధాకరమైన తన మొండి రోగం నుంచి తక్షణమే విముక్తి కలగడం చూసి ఆశ్చర్యపోయాడు. త్రైలింగ స్వామి తదితర సిద్ధపురుషుల జీవితాలు మనకు యేసుక్రీస్తు మాటల్ని జ్ఞాపకం చేస్తాయి. నమ్మేవాళ్లనే ఈ సూచనలు అనుసరించి వస్తాయి. నా పేరు అంటే కూటస్థ చైతన్యం మీద వాళ్ళు దెయ్యాల్ని విడిపిస్తారు. వాళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు. పాముల్ని ఎత్తి పట్టుకుంటారు. వాళ్ళు ప్రాణాంతకమైనది ఏది తాగినా అది వాళ్లకు హాని చెయ్యదు. వాళ్ళు జబ్బు మనుషుల మీద చేతులు వేస్తారు. వాళ్ళు కోలుకుంటారు. మార్కు 16వ అధ్యాయం 17వ వచనం బైబిల్. ఈ మహాయోగి శిష్యుల్లో సజీవులై ఉన్నట్లు తెలిసిన ఒకే ఒక శిష్యురాలు శాంకరీమాయి జీవ్. బెంగాలీ భాషలో గౌరవవాచకం జీవ్. త్రైలింగ స్వామి శిష్యుల్లో ఒకరి కుమార్తె అయిన ఈవిడ బాగా చిన్నప్పటి నుంచి స్వామివారి తర్ఫీదు పొందారు. ఈవిడ 40 ఏళ్ల పాటు వరుసగా బద్రీనాథ్, కేదార్నాథ్, అమరనాథ్, పశుపతినాథ్ క్షేత్రాల దగ్గర హిమాలయ గుహల్లో ఏకాంతంగా నివసించారు. 1826లో పుట్టిన ఈ బ్రహ్మచారినికి ఇప్పుడు 100 ఏళ్లకి మించి ఉంటాయి. అయినా ఈవిడ వయసు పైబడినట్లు కనిపించదు. నల్లటి జుట్టు, ముత్యాల వంటి పలువరస, ఆశ్చర్యకరమైన దార్ఢ్యము నిలుపుకున్నారు. కొన్నేళ్లకోసారి ఈవిడ నియతకాలికంగా జరిగే పుష్కరాల్లో పాల్గొనడానికని ఏకాంతవాస నుంచి బయటకి వస్తూ ఉంటారు. ఈ సాధ్వి లాహిరి మహాశయుల దర్శనానికి తరచూ వెళుతుంటారు. ఒకనాడు ఈవిడ కలకత్తాకు దగ్గరలో ఉన్న బారక్పూర్ పేటలో లాహిరి మహాశయుల పక్కన కూర్చుని ఉండగా మహాగురువులైన బాబాజీ మెల్లగా గదిలోకి వచ్చి తామిద్దరితోటి ముచ్చటించాలని ఆవిడ చెప్పారు. అమరులైన ఆ మహాగురువులు అప్పుడొక తడిబట్ట కట్టుకుని ఉన్నారు. ఏట్లో ఒక మొనక వేసి అప్పుడే వచ్చినట్టు అంటూ జ్ఞాపకం చేసుకున్నారు. ఆధ్యాత్మికోపదేశం ఒకటి చేసి దీవించారు వారు. ఒకానొక సందర్భంలో త్రైలింగ స్వామి కాశీలో లాహిరి మహాశయులకు ఒక బహిరంగ సమావేశంలో గౌరవాభివందనలు తెలపడం కోసం తమ మౌనవ్రతాన్ని విరమించారు. త్రైలింగ స్వామి శిష్యుల్లో ఒకరు దీనికి అభ్యంతరం తెలిపారు. గురుదేవా, తాము స్వాములు, సన్యాసులు అయి ఉండి ఒక గృహస్థుకు అంత గౌరవం ఎందుకు ఇవ్వాలి? దానికి త్రైలింగ స్వామి జవాబు ఇచ్చారు. నాయన, లాహిరి మహాశయులు దివ్య మార్జాల కిషోరం లాంటి వారు. ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు. దేనికోసం నేను నా గోచిగుడ్డతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశానో ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విద్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింపజేసుకున్నారు. జై జ్ఞానందగిరి మహారాజ్కి జై. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.